శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం, ప్రేమ విఫలం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, మీ ప్రతి సమస్యకు 100% పరిష్కారం చేయబడును. శ్రీ రామ్ గురూజీ. సెల్ 8855522279. శివుణ్ణి లింగ రూపంలోనే ఆరాధించటం ఎందుకు అని అంటే బ్రహ్మ విష్ణువుల యొక్క ఇదని చెప్పుకున్నాం. అయితే వరాహ పురాణంలో మనకి ఒక కథ కనబడుతుంది. ఏమిటంటే భృగు మహర్షి శాపఘట్టం ఉంది కదా, ఆ శాపఘట్టంలో భృగు మహర్షి బ్రహ్మగారి దగ్గరికి వెళ్తారు. ఆ తర్వాత బ్రహ్మ సరస్వతి దేవి చేస్తున్నటువంటి వీణానాదాన్ని వింటూ ఆయన మైమరిచిపోయి వచ్చినటువంటి భృగు మహర్షిని పట్టించుకోలేదని, ఆ తర్వాత ఈశ్వరుడి దగ్గరికి వస్తారని, ఈశ్వరుడి దగ్గరికి వస్తే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడాను నాట్యం చేస్తూ ఉంటారని, వారు పట్టించుకోలేదని, ఆ తర్వాత విష్ణువు దగ్గరికి వెళ్తారని, విష్ణువు దగ్గరికి వెళ్తే విష్ణు కాళ్ళ దగ్గర ఉన్నటువంటి లక్ష్మీదేవి ఆ స్వామిని కాళ్ళు పాదాలు ఒత్తుతూ ఉందని, ఈ విధంగా భృగు మహర్షి యొక్క శాపం ఏదైతే ఉందో ఆ శాపఘట్టం గురించి చెప్తారు మనకి. అట్లా ఈశ్వరుడి దగ్గరికి భృగు మహర్షి రావటం జరిగింది. భృగు మహర్షి ఈశ్వరుడి దగ్గరికి వచ్చిన కైలాసానికి వచ్చినప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడాను నాట్యం చేస్తూ ఉన్నారట. నాట్యం చేస్తున్న తరుణంలో ఆయన నాట్యంలోనే నిమగ్నమై ఉన్నారు స్వామి. వచ్చినటువంటి భృగు మహర్షిని గమనించుకోలేదట. అప్పుడు భృగు మహర్షికి కోపం వచ్చిందట. కోపం వచ్చి భూలోకంలో ఇక నుంచి నీకు లింగ రూపంలోనే పూజలు జరుగుతాయి, విగ్రహ రూపంలో ఉండదు అని చెప్పి శాపం ఇచ్చారని. అందుకని ఆనాటి నుంచి కూడాను లింగ రూపంలోనే ఈ భూలోకంలో అందరూ కూడాను ఈశ్వరుని అర్చిస్తారు అని చెప్పి చెప్తారు. లింగ రూపంలో మనం అర్చించడానికి గల కారణం ఇదే అని చెప్పి మనకి పెద్దలు చెప్తారు.